అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతానికి యమునా ఘాట్ నుండి మనం బయలుదేరాము. ఆర్టీవీ బృందం అంటే మొత్తం దాదాపు ప్రయాగ్రాజ్లో ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం యమునా ఘాట్ నుండి త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం కొంత రోడ్డు మార్గాల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రోడ్డు మార్గంలో కన్నా బోట్లో వెళ్తేనే చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంత ఇది ఒక జర్నీగా దీన్ని అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంటే దాదాపు రోడ్డు మార్గంలో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ బోటు మార్గం కూడా కొంత ఉపశమనంగా కూడా మనం భావించవచ్చు. దాదాపు ఈ అనుభూతి కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొద్దిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, అలాగే ప్రపంచ నలుమూల నుంచి కూడా విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ సంగమ స్నానం అనేది ఇక్కడ ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం అనేది చాలా గొప్ప విషయంగా అభివర్ణిస్తారు. దీనికి స్థల పురాణం కూడా ఉంది. దేవదానవుల సమయంలో కూడా కొంత అమృత బిందువులు కూడా ఈ ప్రయాగ్రాజ్ లో ఇక్కడ పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ అమృత బిందువులు ప్రతిసారి ప్రతి 12 ఏళ్లకోసారి కూడా పుష్కరాలు వస్తాయి. అక్కడే నార్త్ ఇండియాలో అయితే కుంభమేళా అంటారు, దక్షిణ భారతదేశంలో అయితే పుష్కరాలుగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అభివర్ణిస్తారు. ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా గంగా అనేది ఒక జీవనది కాబట్టి దీనికి ఒక స్థల పురాణం అంటే శివుడి జటాజూటం నుండి వెలువడుతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం కూడా చాలా పవిత్రంగా కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అమృతం కూడా ఈ ప్రయాగరాజ్ లో బిందువులు పడ్డాయి కాబట్టి ఇక్కడ స్నానాలు ఆచరిస్తే పూర్వజన్మ ఫలితం అంటే పుణ్య ఫలితం వస్తుందన్నటువంటి ఒక భావన ఇక్కడ అందరికీ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కారణం ఇక్కడ చెప్తుంటారు. గతంలో చూసినట్టయితే బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ అశ్వమేధ యాగం చేసి ఇక్కడ ఒక సృష్టిని సృష్టించాడన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గత పురాణంలో కూడా చెప్పుకుంటుంది. మరొక పురాణం ప్రకారం మాత్రం ఈ కలియుగంలోకి వచ్చేసరికి ఆదిశంకరాచార్యులు దాదాపు 850 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఈ కుంభమేళాను ప్రారంభించినట్టుగా ఈ కలియుగంలో చెప్తారు. కాబట్టి ఈ కలియుగానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరిస్థితి మాత్రం దాదాపు 850 సంవత్సరాల చరిత్ర. కానీ గంగా నది దీని యొక్క ప్రాశస్త్యం అనేది కొన్ని లక్షల ఏళ్ల సంవత్సరాలు కూడా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కృతయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో, త్రేతాయుగంలో కూడా ఈ గంగకు సంబంధించినటువంటి పురాణ ప్రవచనాలు కూడా ఉన్నాయి, పురాణ గాథలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి ఒక జీవనది ఇట్లా వస్తుంది. కాబట్టి ఈ జీవనది ఎట్లాగా ప్రవహిస్తుందో ఈ ధార్మిక విధానం కూడా అలాగే జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు ఈ ఆధ్యాత్మిక పరిమళాలు గంగా నది ఉన్నంత వరకు వెదజల్తాయన్నటువంటి ఒక భక్తుల నమ్మకం అయితే కనిపిస్తుంది. దాదాపు మనం చూస్తున్నాం ఎంత ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అంటే ఇక్కడ చూస్తున్న మొత్తం ప్రయాగ్రాజ్ ఇక్కడి నుండి చూస్తే మొత్తం ప్రయాగ్రాజ్ ఘాట్ యమునా తీరంలో అలాగే గంగా తీరంలో రెండు ప్రాంతాల్లో కూడా మొత్తం ఘాట్లు ఏర్పడ్డాయి. ఇక్కడ భక్తులు మాత్రం ఈ నది పరివాహక ప్రాంతాల నుండి బోట్లలో వెళ్తున్నారు. ప్రతి ఘాటుకు సంబంధించి ప్రత్యేకతలు కూడా సంతరించుకున్నాయి. అంటే దేశం నలుమూల నుంచి వస్తుంటారు కాబట్టి రైళ్లలో వచ్చేటువంటి వాళ్లకు ఒక వైపు నుండి అలాగే సొంత వెహికల్లలో వచ్చేటువంటి వాళ్లకు మరొక వైపు నుండి అలాగే వాహనాలలో వచ్చేటువంటి వాళ్ళు, బస్సు ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, స్థానికులు ఇలా ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చేటువంటి వాళ్ళకు ఒక్కొక్క ప్రాంతంలో కూడా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అందరి ప్రయాణము కూడా ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకే వెళ్తుంది. అక్కడ ఒక మహా సంగమంగా ఇక్కడ దీన్ని అభివర్ణిస్తారు. గంగా, యమున, సరస్వతి నదులు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. ఆధ్యాత్మిక పరిమళాలు కూడా ఒక ఆధ్యాత్మికంగానే వెదజల్లుతాయని చెప్పి అంటారు. దీనికి సంబంధించి కూడా అనేక ఆధ్యాత్మిక గాథలు కూడా మనకున్నాయి. ఇక్కడ గంగా, యమున నదులను మాత్రం ఇడా పింగళ నాడిగా అభివర్ణిస్తారు. సరస్వతి నదిని మాత్రం సుషుమ్న నాడిగా అభివర్ణిస్తారు. క్రియాయోగ సాధనలో ఉన్నటువంటి వాళ్లకు ఇది ప్రత్యేకంగా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే తెలుసుకుంటారు. ఆధ్యాత్మికవేత్తలకు ఇది ఒక మహా సంగ్రామంగా కూడా చెప్పుకోవచ్చు, ఒక మహా సంగమంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక స్థితిగతులు చెప్పుకోవడము, ఇక్కడ నాగ సాధువులు అలాగే యోగులు, మునులు, ఋషులు వాళ్ళందరూ ఒక అంటే అంతర్లీనంగా కూడా కొంతమంది బయటికి రారు. చాలా వరకు చెప్పేటువంటి పరిస్థితులు ఏంటంటే యోగులు కూడా చాలా మంది ఇప్పుడు ధ్యానంలో యోగ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు సైతం ఇప్పుడు ఆధ్యాత్మిక స్నానం అంటే గంగలో స్నానం చేయడము, త్రివేణి సంగమము స్నానం చేయడము, గంగా నదికి పుష్కరాలు రావడము, అందులో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహా కుంభమేళకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి
తమ మనోవాక్యాలు మనోవాంఛలు తీర్చుకునే విధంగా ఆ స్వామివారిని అలాగే గంగామాతను మొక్కి ఆ పాపాలు కూడా పోతాయన్నటువంటి ఒక నమ్మకం కూడా ఇక్కడ ప్రతీతిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గంగా నది పుష్కరాలకు సంబంధించి అలాగే గంగా నది కుంభమేళకు సంబంధించి కూడా ఎంతో గొప్పగా ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ స్థానికంగా ఉంటున్నప్పటికీ కూడా మేము ఎప్పుడు కని విని ఎరుగని స్థితిలో ఇక్కడ మేము చూస్తున్నాము. ఇప్పటి వరకు వినడమే గానీ చూసింది లేదు అన్నటువంటి ఒక అనుభూతిని మాత్రం వాళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు ఎంత ఆనందానుభూతులు పొందుతున్నారు. ఒక్కొక్కరు సెల్ఫీలుగా తీసుకుంటూ ఎంతో అనుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వస్తూ తమ ప్రయాణాన్ని కూడా ఎంతో మైమర్చిపోతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు వందల వేల బోట్లు ఇక్కడ ఎక్కడ చూసినా గానీ యమునా నదీ తీరము అలాగే గంగా నదీ తీరంలో కూడా దాదాపు వందల వేల బోట్లు కూడా వస్తున్నాయి. దాదాపు వచ్చేటువంటి సంఖ్య మాత్రం అసలు మనం ఊహకందని విధంగా ఉంటుంది. ఇప్పటి వరకే 30 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా ఇక్కడ కొంతమంది నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీనిపై పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా అన్ని బాగా చూస్తున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు తప్ప, ఎందుకంటే దాదాపు 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఒక మహాక్షేత్రంలోకి ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడం అనేది కూడా ఒక చాలా ఛాలెంజింగ్ గా మనం అభివర్ణించవచ్చు. అట్లాంటి వాతావరణంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం, అంటే ప్రపంచంలో ఇంత గొప్ప సమ్మేళనం గాని ఒక ఆధ్యాత్మిక అలాగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక అతి గొప్ప సమ్మేళనంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతో ఆధ్యాత్మిక అనుభూతులు పొందుతున్నారు. రానటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని చల్లుకున్నా పర్వాలేదన్నటువంటి ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చాలా మంది ఏంటంటే ఇది చూస్తే తప్ప అది అర్థం కాదు, మాటలకు అందనిది అనుభూతి చెందితే తప్ప ఇంత గొప్ప ఆ స్థితిని మనం అనుభవించలేమన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొంతమంది యోగులు సాధకులు మాత్రం RTV తోటి స్పెషల్ గా మాట్లాడారు. వాళ్ళు మాత్రం చెప్తున్నారు ఇది ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు, అది పూర్వజన్మ సుకృతము అంటున్నారు. దాదాపు ఆ కర్మలను బట్టి కూడా ఇక్కడికి వచ్చేటువంటి యోగం ఉంటే తప్ప ఇక్కడికి రారు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తూనే తెలుస్తుంది ఇది ముందే అంటే వాళ్ళ భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించి ఒక సమన్వయ సమ్మేళనంగా కూడా ఇక్కడ ఈ గంగా నది అలాగే పుష్కరాలకు త్రివేణి సంగమంలో స్నానాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం అశ్వమేధ ఘాట్ దగ్గరికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నాము. అశ్వమేధ ఘాట్ లో స్నానాలు ఆచరించినటువంటి వాళ్లకు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచి జీవితంలో అనుకున్నవి సాధిస్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఎంతో మంది రుజువు చేశారని చాలా మంది అనుభవజ్ఞులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అనేక స్థల పురాణాలు కూడా చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి అనుభవాల్ని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనము అక్కడ యమునా ఘాట్ నుండి అశ్వమేధ ఘాట్ కు అంటే గంగా నది సంగమ ప్రాంతానికి దగ్గరలోకి వస్తున్న కొద్దీ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అశ్వమేధ ఘాట్ అనేది ఈ ప్రయాగరాజ్ లో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రాంతంగా అభివర్ణిస్తారు. చాలా వరకు అక్కడికి వచ్చిన తర్వాత VVIPలు కానీ అక్కడికి వచ్చి అక్కడి నుండి మాత్రమే ఈ నది సంగమ స్నానంలోకి వెళ్తారు. దాదాపు ఇక్కడ మనం దగ్గరికి వస్తున్న కొద్దీ చాలా అద్భుతమైనటువంటి వాతావరణం, చుట్టూ ఇక్కడ కోటలు కూడా కనిపిస్తుంటాయి. ఈ నది అనే పరివాహక ప్రాంతాల్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం అంటే చూడడానికి కూడా 1000 కళ్ళు చాలా ఉన్న విధంగా ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి వాతావరణం, అంటే ఈ లొకేషన్ చూడాలంటే కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక అనుభూతి అంటే ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అనుభూతిని కూడా పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతో మంది ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు కొన్ని వేల బోట్లు ఎక్కడ చూసినా కానీ వేల బోట్లు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ బోట్లన్నీ కూడా ఇక్కడ ఎంత చూసినా కానీ ఆ చూడడానికి ఆ వీణల విందుగా కనిపిస్తున్నాయి. ఎంత చేసినా తనివి తీరేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక్కడికి నిజంగా పెద్దలు చెప్పడమేమో కానీ ఇక్కడికి వస్తేనే ఆ అనుభూతి అర్థమవుతుంది. ఇది పూర్వజన్మ సుకృతం ఉండాలి లేకపోతే ఆ యోగ్యత ఉండాలన్నటువంటి కొంతమంది చెప్పడం కూడా ఇక్కడ మనకు చూస్తుంటే ఆ అనుభూతి పొందుతుంటే మనకు కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. RTV గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కూడా చాలా వరకు అన్ని ప్రాంతాలను కూడా ఒక్కొక్క ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రయాగరాజ్ లో ఎట్లాంటి వాతావరణం ఉంది, ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతులు కనిపిస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు యమునా ఘాట్ నుండి దాదాపు పడవ ప్రయాణం అనేది కూడా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అశ్వమేధ ఘాట్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ అశ్వమేధ ఘాట్కి ఒకేసారి ఇంత క్రౌడ్ వస్తే మాత్రం ఇక్కడ భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాలకు దారి మళ్లించి అక్కడ అంటే వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించేటువంటి ఆ ప్రయత్నం చేశారు. ఇక దాదాపు ఇప్పటి వరకు మనం చూసింది ఒకెత్తు అంటే ఒక చిన్న
ప్రాంతం ఇదివరదాకా మనం చూసినటువంటి ప్రాంతాలని. కానీ ఇప్పుడు మనం చూసేటువంటి అశ్వమేధ ఘాట్ మాత్రం ఇది అసలైన ఆధ్యాత్మిక అనుభూతి అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినట్టయితే ఈ కోట చూసినట్టయితే మనం అదే చూస్తున్నాం, అది చూసేటువంటిదే అశ్వమేధ ఘాట్. అది ఆ అశ్వమేధ ఘాటు అంటే ఇక్కడే బ్రహ్మ తపస్సు చేసినట్టుగా, ఆ తపస్సు చేసి ఆ సృష్టిని సృష్టించినట్టుగా కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక పరిమాణాలు కూడా వెదజల్లేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు భక్తులు కూడా ఎంతో ఒక ఆధ్యాత్మికంగా అంటే దాదాపు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ అనుభూతి చెందుతుందనడంలో ఇలాంటి సందేహం లేదు. ఆ బోట్లు కూడా దాదాపు ఎంత క్రౌడ్ ఇప్పటి వరకు ఒక రకంగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అన్ని బోట్లు ఒక దగ్గరికి వచ్చి ఉండేసరికి కూడా బోట్లు ఆ క్రౌడ్ కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే చూస్తుంటే మాటలకు అభివర్ణించలేని విధంగా ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఈ మహాకుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళ 12 సార్లు రిపీట్ అయితే మహాకుంభగా అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ దూర ప్రాంతం దాదాపు ఒకసారి స్నానఘట్టంలోకి వెళ్ళేసరికి 3 నుండి 4 గంటలు పడుతుంది. తినుబండారాలు కూడా మనం చూస్తున్న విజువల్స్ లో వాళ్ళకు అంటే మార్కెటింగ్ కూడా వాటర్ కూడా అన్ని దాంట్లోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకో బోట్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు కూడా దూర ప్రాంతాల నుంచి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే వేరే దేశాలలోనే ఇట్లాంటి బోటు పడవ ప్రయాణాలు ఎక్కువగా చూస్తాం, కానీ ఒకేసారి ప్రపంచ నలుమూలల నుండి వచ్చేటువంటి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, అలాగే నాగసాధువులు, యోగులు ఈ వాతావరణంలో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు కూడా ఒక్కసారి వాళ్ళు స్నానాలు ఆచరించినటువంటి నది జలాలను చల్లుకున్నా కానీ ఎంతో పుణ్యంగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది కూడా పాటలు పాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో అనుభూతి చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం చూసినట్లయితే ఆ వాతావరణాన్ని కూడా చాలా మాటల్లో వర్ణించలేని విధంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. ఏర్పాట్లు కూడా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా చూశారు, కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ అంటే మొత్తం అన్నిటికీ అన్ని ఉంటాయని చెప్పడానికి కూడా లేదు. కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించుడు అంటే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు రారు ఇక్కడికి. భక్తి భావంతో వచ్చి ఏ విధంగానైనా సరే ఎన్ని ఇబ్బందులు పడైనా సరే పవిత్ర గంగా నదిలో స్నానాలు ఆచరించాలి, త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించాలి. అందులో కుంభమేళ, మళ్ళీ అందులో మాఘమాసం సంబంధించి మాఘమాసం అంటేనే స్నానాలకు పుణ్య స్నానాలకు ప్రతిదీ నది స్నానాలు మాఘమాసంలో చేస్తారు కాబట్టి పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా మాఘమాసంలో ఉంటాయి. నదీ స్నానాలు కూడా ఎంతో పవిత్రంగా మాఘ స్నానం అని చెప్పి ప్రత్యేకించి ఆధ్యాత్మికంగా మనకు ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మాఘమాసంలో వచ్చేటువంటి స్నానాలు, అలాగే కుంభమేళ, అలాగే గంగా నది స్నానాలు. ఏ కాలంలోనైనా సరే గంగా నిరంతరం ప్రవహిస్తుంది కాబట్టి ఏ కాలంలోనైనా గంగా నదిలో స్నానం చేయడానికి కూడా ఒక అనుభూతి అనేది పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ గంగా నదిలో అలాగే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడాన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి అభివర్ణనగా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. త్రివేణి సంగమం నుండి కెమెరా పర్సన్ సందీప్ తో వెంకటరత్నం, RTV ప్రయాగ్రాజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.